మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు పై చదువుల కోసం హెల్ప్ చేసేందుకు సుమన్ టీవీ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకొచ్చింది. అందులో భాగంగానే ఇప్పుడు మనం ఉన్నాం ఖమ్మం జిల్లా చింతగాని మండలం రామకృష్ణాపురం విలేజ్ లో. ఇక్కడ తూము దుర్గా భవాని అనే ఒక అమ్మాయి మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే స్కూల్లో గురుకుల పాఠశాల అది. అందులో చదువుకొని 600 మార్కులకు 593 మార్కులతో టాపర్ గా నిలిచింది. ఆ అమ్మాయి పై చదువులకు హెల్ప్ చేసేందుకు మనం వాళ్ళ ఊరికి వచ్చాం. వాళ్ళ ఇంటికి వెళ్దాం, ఆ అమ్మాయి తోటి, వాళ్ళ పేరెంట్స్ తోటి, వాళ్ళ టీచర్స్ తోటి అందరితో మాట్లాడదాం. ఆ అమ్మాయి పై చదువులకు సుమన్ టీవీ తరపున సాయం చేద్దాం. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రైమరీ స్కూల్లోనే దుర్గా భవాని ముందు చదువుకుంది. మిగతా వివరాలు కూడా తెలుసుకుందాం రండి. నమస్తే, కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. బాగా చదివేసి మీ ఊరు రప్పించేసావు అంతేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. నీలాంటి ఒక మంచి ప్రతిభ గల స్టూడెంట్ ని కలవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికి సుమన్ టీవీ నీ కోసమే ఇంత దూరం వచ్చింది. అందులోనూ సుమన్ టీవీ స్టార్ట్ చేసినటువంటి ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ఏదైతే ఉందో, అంటే బాగా చదువుకుని వాళ్ళు పూర్ ఫ్యామిలీ అయినప్పుడు వాళ్ళ చదువు కోసం, ఫర్దర్ స్టడీస్ కోసం సుమన్ టీవీ హెల్ప్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ పెట్టామన్నమాట. సో ఆ ప్రోగ్రామ్ లో ఫస్ట్ స్టూడెంట్ నువ్వే కావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకేమనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీగా ఉంది మేడం, వెరీ గ్లాడ్. 600 మార్కులకి దగ్గర 593 మార్కులు అంటే 7 మార్క్స్ నీకు తేడా. నాకు తెలిసి ఏ సబ్జెక్ట్ లో తగ్గాయి ఆ మార్క్స్? తెలుగులో 2 మార్క్స్, హిందీలో 1 మార్క్, ఇంగ్లీష్ లో 1 మార్క్, మ్యాథ్స్ లో 1 మార్క్, సైన్స్ లో 100, సోషల్ లో 2 మార్క్స్. లేకపోతే అవి కూడా కొట్టేస్తే 100% కొట్టేద్దువేమో. నువ్వు మొత్తానికి టాపర్ గా నిలిచావు కదా, ఏమనిపిస్తుంది? ఏమనిపించట్లేదు. ఎందుకు? 10th క్లాస్ కదా, అంటే కొంచెం ఈజీనే ఉంటుంది. ఉంటుందా? బాలే చెప్తావు. నా గోల్ ఏంటంటే ఐఐటీలోకి వెళ్ళడం, అంటే జీ మెయిన్స్, జీ అడ్వాన్స్ క్లియర్ చేస్తే అప్పుడు ఐ ఫీల్ ప్రౌడ్. ఇప్పుడు మళ్ళీ కూడా ప్రైవేట్ కాలేజీలోనే చదువుకో కావాలంటే మేము పే చేస్తామని అంటే కూడా వద్దు, నేను మళ్ళీ గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకుంటాను అంటున్నావు. ఎందుకని? జనరల్ గా ఎవరైనా పే చేస్తున్నారు అన్నప్పుడు ప్రైవేట్ కాలేజీకి వెళ్ళిపోతాం. ప్రైవేట్ లో నారాయణ శ్రీ చైతన్యలో చూస్తే ఎవరైనా కానీ చదివితే వాళ్ళ ఇన్స్టిట్యూషన్ కే వస్తుంది ఆ పేరు. అది గవర్నమెంట్ లో చదివితే అందరికి గవర్నమెంట్ వైపు వస్తారని కొంచెం అందుకని గవర్నమెంట్ లో చదవాలని డిసైడ్ అయ్యావా? గవర్నమెంట్ లో చదువుతావుగా, బాగా చదివి ఇన్ని మార్క్స్ రావడానికి ఎవరెవరు రీజన్ నీకు? మా టీచర్స్ మేడం, స్టాఫ్ అందరు, ప్రిన్సిపల్ మేడం నవనీత మేడం అని బాగా మోటివేట్ చేస్తారు. ఫస్ట్ నువ్వు ఏ స్కూల్లో చదివావు? ఏ ఊరు, ఏ స్కూల్లో చదివినావు? ఫస్ట్ ఇక్కడ గవర్నమెంట్ లో 1 year వెళ్ళాను. నేను చూసి వచ్చాను నీ స్కూల్. గేట్ కడ సెయింట్ తెరీసా స్కూల్ అని 4 years అక్కడ చదివా. తర్వాత గురుకుల రాస్. ఎలా ఉంటుంది గురుకుల స్కూల్? అంటే కంప్లీట్ గా అక్కడనే ఉండిపోవాలా? హాస్టల్, రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి కంప్లీట్ గా అక్కడే ఉండాలి. మొత్తం ఫ్రీనే. అప్పుడు 7th క్లాస్ లో ఎగ్జామ్ పెట్టారు ఒకటి, SOE అని, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్. దాంట్లో రాసి క్వాలిఫై అయినప్పుడు హైదరాబాద్ లో వచ్చింది సీట్. అదే గురుకుల సీట్ హైదరాబాద్ లో వచ్చింది, పటాన్చెరి దగ్గర. అక్కడికి వెళ్ళి ఒక 2 years చదువుకున్నా. 10th క్లాస్ దానివై కూడా అంతే కదా? దానివై. ఓకే, నీకు ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం? మ్యాథ్స్. మ్యాథ్సేనా? అందుకేనా IIT అని అవుతాను అంటున్నావు? ఏం చేస్తావు IIT అని? గోల్ ఏమన్నా ఉందా? అంటే ఓన్లీ అది చదివి జాబ్ తెచ్చుకోవటమే గోలా, లేకపోతే ఇంకేమన్నా ఉందా ఫర్దర్ గా? అంతేనా? మీ ఊరికి మీ వాళ్ళకి ఏం చేయవా? చేస్తా. ఏం చేస్తావు? జాబ్. అదే ఏం చేస్తావు? స్కూల్ డెవలప్ చేస్తా, గవర్నమెంట్ స్కూల్ ని. సూపర్. ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలనుకుంటున్నా. ఓకే, కానీ ప్రైవేట్ స్కూల్స్ లో చదివితేనే బాగా మంచి మార్క్స్ వస్తాయి, ప్రైవేట్ స్కూల్స్ లోనే చదివితేనే బాగా ఇంటెలిజెన్స్ అవుతాం అని చెప్పి అనుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు చెప్పమ్మా? అలాంటిది ఏం లేదు, మనలో టాలెంట్ ఉంటే ఎక్కడైనా చదవచ్చు. అంతేనా? అంతే. మరి IIT చదవడానికి ఇంట్లో ఒప్పుకున్నారా? వేరే అది వద్దులే, ఇది ఇంకేదైనా చదువు, డిగ్రీ చదువు అట్లా ఏం చెప్పలేదా? నా ఇష్టం. నీ ఇష్టమేనా చదువుకోవడానికి? ఇంకా నీకు సిస్టర్స్, బ్రదర్స్ ఉన్నారా? అన్నయ్య ఉన్నాడు. తను ఏం చదువుకున్నాడు? ఇంటర్ అయిపోయింది, ఎంసెట్ రాశాడు, 43,000 లో సీట్ వచ్చింది. ఓకే, బీటెక్ చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఇన్ని మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసావా? అసలు 593 మార్క్స్ వస్తాయని? 590 దాటితే అని ఎక్స్పెక్ట్ చేసావా ఆల్రెడీ? ఓకే. పేరెంట్స్ ఏం చేస్తారు? ఫార్మర్స్. మదర్ కూడా ఫార్మరా? అమ్మ కూడా పొలం పని చేస్తారు. ఓకే ఓకే. ఇది మీది మీ హౌసేనా? ఓన్ హౌసా? మీ ఊర్లో ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరేమో కదా? ఏమన్నారు ఊరు వాళ్ళందరూ తర్వాత మార్క్స్ చూసి? మెచ్చుకున్నారు. నీకేమనిపిస్తుంది ఇన్ని మార్క్స్ వచ్చినందుకు, ఇంత దూరం వచ్చి మేము వచ్చి నీతో మాట్లాడుతున్నందుకు, అలాగే మీ టీచర్స్ అంతా మెచ్చుకున్నందుకు? హ్యాపీగా. అంతేనా? చిన్న వాడైనా హ్యాపీగా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మా. నువ్వు ఫర్దర్ గా ఏం చదువుకోవాలనుకున్నా కూడా, ఎక్కడి వరకు చదువుకోవాలనుకున్నా సరే, నువ్వు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ ఫైనాన్షియల్ హెల్ప్ చేయడానికి మేము ఇంత దూరం వచ్చాము. హెల్పింగ్ హ్యాండ్స్ అని సుమన్ టీవీ స్టార్ట్ చేసిన కొత్త ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ లో ఫస్ట్ నిన్ను గెలవటము, ఇన్ని మంచి మార్క్స్ వచ్చినా నీకే హెల్ప్ చేయటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది.
థ్యాంక్ యూ. మా ఎండి సుమన్ గారు ఉన్నారు. ఆయన ఇలాంటి వాటికి ఎప్పుడు కూడా ముందుంటారు, మంచి మంచి పనులు చేయడానికి. సో నీకు ఫర్దర్ గా అంటే నువ్వు ఎలాగూ గవర్నమెంట్ స్కూల్లో చదివి మళ్ళీ గవర్నమెంట్ కాలేజీలో చదువుతానంటున్నావు కాబట్టి నీకు ఎడ్యుకేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు కనుక దానికి సంబంధించిన అవసరాల కోసం ఇప్పుడైతే మేము 1 lakh చెక్ ఇస్తున్నాం నీకు. మా ఎండి గారు ప్రత్యేకంగా నీకు చెప్పమన్నది ఏంటంటే బాగా చదువుకోమని చెప్పమన్నారు. సేమ్ టైము నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా కూడా ఒక్క ఫోన్ కాల్ దూరంలో సుమన్ టీవీ స్టాఫ్ కానీ సుమన్ టీవీ ఎండి గారు కానీ అందుబాటులో ఉంటారు నీకు. తప్పకుండా కాంటాక్ట్ చేయి. ఏది కావాలన్నా సరే మమ్మల్ని అడగచ్చు. మా ఎండి గారు హెల్ప్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. సరేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ మా. థ్యాంక్ యూ. ఒకసారి మీ మమ్మీ డాడీని పిలుస్తావా? పిలుచు. నమస్తే అండి. మీ అమ్మాయి ఇంత బాగా చదువుకుంటుంది, ఇన్ని మంచి మార్క్స్ తెచ్చుకుంది, ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీ అనిపిస్తుంది. మీకు ఆర్థిక స్తోమత లేదు కాబట్టి అమ్మాయి గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడానికి ముందుకెళ్ళినట్టుంది. తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ మేము హెల్ప్ చేస్తామని చెప్పినా కూడా సుమన్ టీవీ తరపు నుంచి నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతానంట, కాలేజీలోనే చదువుతానంటుంది. ఏమనిపిస్తుంది? చాలా సంతోషం ఉంది. ఓకే. మీ ఊర్లో ఎవరు కూడా ఇలా చదువుకున్న వాళ్ళు లేదేమో కదా? చెప్పండి, తన గురించి ఏం చెప్తారు? భవానీ గురించి చిన్నప్పటి నుంచి స్టడీ బాగా చదువుకుంటాం మేడం. ఇష్టమా? స్టడీ మీద బాగా అవగాహన ఉంది మేడం పాపకి. దానివల్ల ఎంత చదువుకున్నా కూడా నేను ప్రోత్సహిస్తున్నా. ఎక్కడ చదువుకున్నా కూడా నేను ఫేవర్ చేస్తున్నా. ప్రైవేట్ స్కూల్ చదువుకున్నా కూడా వద్దు, మనకి గవర్నమెంట్ స్కూల్ బాగుంటుంది, సరూర్ నగర్లో సీటు బాగుంటుంది చాలా మంది అడిగింది మేడం. సలామైనా కూడా అక్కడికే చేర్పించాను మళ్ళీ కాలేజీకి. ఆ పాపకి ఏ ఇష్టం అయితే కోర్సు అదే తీసుకొని చెప్పాను. నేను డిగ్రీ చదవడానికి ఫోర్స్ చేయలేదు, లేదా ఇంకే ఇబ్బంది పెట్టలేదు. ఎలా చదవాలంటే అలా మంచిగా ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేస్తున్నాను మేడం. చదివేంతవరకైనా జాబ్ వచ్చేంత వరకు నీ ఇష్టం అమ్మా, నువ్వు ఎంత చదువుకున్నా అంత. నీకేం కావాలా నేను ఆర్థికంగా యువతల అప్పులు అంటే అప్పు చేసైనా కూడా చదివిస్తా. గ్రేట్ అండి అని చెప్పాను మేడం. బాగా చదువుకునే పిల్లల్ని అట్లానే ఎంకరేజ్ చేయాలి కదా. ఎంకరేజ్ చేస్తాను మేడం. అలానే నేను ముందు నడిపిస్తాను బాబుని. అంటే ఎందుకంటే మార్కులు 500 దాటిన ఉన్నారు మేడం గవర్నమెంట్ స్కూల్, కానీ 93 వచ్చిన మార్కులు రికార్డులో పాపే ఉంది, ఈమెనే ఉంది. ఏమనిపిస్తుంది? ఊరు వాళ్ళందరూ ఏమంటున్నారు? ఏమనిపిస్తుంది? చాలా అభినందనలు తెలియజేస్తున్నాయి మేడం. చాలా సంతోషంగా ఉంది. అందరూ పొగుడుతుంటే చాలా సంతోషంగా ఉంది. మీరు వస్తారని తెలిసింది కానీ చాలా సంతోషంగా ఉంది. మీరు వస్తారా, ఎప్పుడు వస్తారని ఎదురు వస్తున్నా మేడం. మీకోసం చూస్తున్నా మేడం. థ్యాంక్ యూ. హెల్ప్ చేస్తాం మీకోసం. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్ చాలా మంది వచ్చారు సార్. ఎంఈఓ గారు, డిఈఓ గారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ వస్తున్నారు సార్. ఈ అమ్మాయి కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇలాగే చదువుకో, మంచి పొజిషన్కి వెళ్ళాలి. మా సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలా మీకు ఎప్పుడు చేస్తాం. ఇప్పుడే కాదు, మీకు ఎప్పుడైనా కానీ, మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ ఎలాంటి సపోర్ట్ కావాలా నేతాజీ మన నెంబర్ ఉంటారు, తీసుకొని ఎప్పుడు ఎలాంటి సపోర్ట్ కావాలో ఖచ్చితంగా చేస్తాం. బాగా చదువుకో తల్లి, మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఖమ్మం జిల్లా డిఈఓ సత్యనారాయణ గారు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన కూడా ఎస్పెషల్లీ దుర్గా భవానీ కోసం ఇంత దూరం వచ్చి ఉన్నారు. నిజంగా గ్రేట్. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఏముందిలే ఎంఈఓను పంపిస్తే అయిపోద్ది, కింద ఆఫీసర్స్ పంపిస్తే అయిపోతుంది అనుకుంటారు. బట్ ఆయన అలా అనుకోకుండా ఇక్కడ వరకు వచ్చారంటే గ్రేట్. నిజంగా ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. చాలా మంచి పని చేశారు మీరు. ఎందుకంటే చదువు అనేది అన్నింటికంటే ముఖ్యమైనది లైఫ్లో ఏది ఉన్నదంటే ఫస్ట్ చదువే. సో ఆ చదువుకున్నటువంటి ఆ చదువుల తల్లిని మీరు ఆశీర్వదించడానికి ఇంత దూరం రావటం గ్రేట్ అండి. చాలా సంతోషం అమ్మా. మీ సుమన్ టీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి పిల్లల్ని మనం ఎంకరేజ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా మిగతా పిల్లలు కూడా మోటివేట్ అవుతారు. చాలా సంతోషం. మీ ముందుగా సుమన్ టీవీ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మన దుర్గా భవాని అమ్మ, నీకు చాలా కంగ్రాట్ చెప్తున్నానమ్మా. మరి బేదాంటి పిల్లవై ఉండి ఇలా మనం ఈ స్థాయిలో మరి 593 మార్క్స్ రావడం చాలా గ్రేటు. అదేవిధంగా మీ టీచర్లకి, మీ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా మీ పేరెంట్స్ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాను. ఎందుకంటే మనందరూ తెలుసు, ఒక మానవుడికి ఒక వ్యక్తి డెవలప్ కావాలంటే, ఒక సమాజం డెవలప్ కావాలంటే రెండు అంశాలు ఉంటాయి. ఒకటి విద్య, రెండోది వైద్యం. అంటే విద్య, వైద్యం రెండు ఉంటేనే ఆ వ్యక్తులు గొప్పగా ఉంటారు, ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చింతకాని మండలం ఎంఆర్ఓ అనంతరాజు గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది మీ మండలానికి సంబంధించిన అమ్మాయి, ఇక్కడ అమ్మాయి తను ఇంత మంచి మార్క్స్ తెచ్చుకుని 593 మార్క్స్ అంటే మామూలు విషయం కాదండి. సో ఇంత దూరం మమ్మల్ని కూడా రప్పించేసింది. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఇక్కడ దాకా వచ్చారు పాప కొరకు. కష్టాలు తెలిసి చదువుకున్న పిల్లలకే 593 మార్కులు రావటం అంటే సామాన్యమైన విషయం కాదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి ఆ పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఆడపిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా మేము ప్రోగ్రామింగ్ చేస్తా ఉన్నారు మా ఇంటి మణి దీపం తరఫు నుంచి. కాబట్టి వాళ్ళ విషయంలో కూడా ఆడపిల్లల్ని పెంచుకోండి అని కూడా చెప్తున్నాం. ఇలాంటి ఆడపిల్లలు గొప్పగా పైకి రావటం ఎంతో మంది, ఇప్పుడు మనకు మొన్న యుద్ధం జరిగినప్పుడు కూడా 2 ఆడపిల్లలతోనే అద్భుతమైనటువంటి విజయం సాధించటం జరిగింది. మీ సంస్థ చాలా వాటిలో చేస్తున్నారు.
చాలా హ్యాపీ. ఆ పాపకు కూడా అందరి ఆశీర్వాదాలు ఉండాలి. అలాగే నా తరఫు నుంచి కూడా బెస్ట్ విషెస్ ఉంటాయి. ఆమెకి ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు కావాలన్నా నా వంతు నేను కూడా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. చింతకాని మండలం ఎండిఓ శ్రీనివాసరావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు, ఎలా అనిపిస్తుంది మీ ఊరు అమ్మాయి, మీ మండలానికి సంబంధించినటువంటి దుర్గా భవాని? సుమన్ టీవీకి ముందుగా నమస్కారం. దుర్గా భవాని 593 మార్కులు తెచ్చుకోవటం చాలా అభినందనీయం. ఇటువంటి వాళ్ళకి గుర్తింపునిస్తూ మీరు ఈ ఊరికి వచ్చి ఆ పాపని ప్రోత్సాహంగా ఉండటం చాలా సుమన్ టీవీ వారికి కూడా ధన్యవాదాలు. చింతకాని మండలం ఎంఈఓ రామారావు గారితో కూడా ఒకసారి మాట్లాడదాం. ముందుగా సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మండల విద్యాశాఖ తరఫున ఒక పేద కుటుంబంలో పుట్టి స్టేట్ ర్యాంకు సాధించినటువంటి ఒక పేద విద్యార్థిని మా మండలంలో ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం. మరి చాలామంది పేద విద్యార్థులు ఎంకరేజ్ లేకపోవటం వలన వెనకబడిపోతున్నారు. మరి సుమన్ టీవీ వారు చాలా గొప్ప ప్రయత్నంతో మరి అమ్మాయిని గుర్తించి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తున్నందుకు మండల విద్యాశాఖ తరఫున, జిల్లా విద్యాశాఖ తరఫున కూడా మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేడం. ఇలాంటి విద్యా కుసుమాలు చాలామంది మన రాష్ట్రంలో ఉన్నారు. మీరు అందరినీ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళు ఉన్నత విద్యావంతులు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ కృషి వలన ఇంకా మీరే కాకుండా మిగిలిన దాతలు కూడా అలాంటి విద్యా కుసుమాలను, పేద కుటుంబంలో పుట్టినటువంటి వారిని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఉన్నత విద్యా ప్రమాణాలు సాధించి జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడటానికి కృషి చేస్తారని ఆశిస్తూ, ముందుగా సుమన్ టీవీ ఎండి గారు సుమన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. చింతకాని మండలంలో ఈ పాపకి దుర్గా భవానికి 593 మార్కులు రావటం, మరి పేద కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో దుర్గా భవానికి ప్రోత్సాహంగా 1,00,000 రూపాయలు ఇవ్వటం సుమన్ టీవీ వారికి, అదే విధంగా సుమన్ టీవీ చైర్మన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎలా అనిపిస్తుందండి మీరు? ఎందుకంటే మీ ఊరు అమ్మాయి, మేము ఇంత దూరం వచ్చాము, ఆమె చదువు కోసం హెల్ప్ చేయాలని చెప్పేసి మీరు చెప్పండి. మీ ఊరు అమ్మాయి ఇంత బాగా చదువుకుంది, తనకి హెల్ప్ చేయడానికి మేము వచ్చినందుకు మీకేమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ సుమన్ టీవీ వారికి థ్యాంక్స్ చెప్పాలి. మా ఊరి అమ్మాయి మంచి మార్కులు వచ్చి ఈ ఊరికి మంచి పేరు తెచ్చింది. దానికి సుమన్ టీవీ వారు ఆర్థిక సాయాన్ని అందజేయటం హర్షణీయంగా ఉంది. మీ టీవీకి థ్యాంక్స్ చెప్తున్నా. ముందుగా సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు మేడం. పేదంటి అమ్మాయి, ఆర్థికంగా బాగా లేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివి గవర్నమెంట్ ర్యాంకర్గా రావడం మా కుటుంబం నుంచి మాకు సంతోషంగా ఉంది. దాన్ని గుర్తించి, ఆ టాలెంట్ని గుర్తించి మీరు ఇక్కడ దాకా వచ్చి వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం ఇంకా సంతోషంగా ఉంది మేడం. మీరు ఇక్కడ రావడం వల్ల మాకు కాకుండా ఈ మండలం మొత్తానికి కూడా ఒక పేరు జరిగింది. మాకు చాలా హ్యాపీగా ఉంది మేడం, చాలా సంతోషం. ముందుగా సుమన్ టీవీ ఎండి గారికి మరియు సుమన్ టీవీ వాళ్ళకు నా అభినందనలు. మా రాంకృష్ణాపురం గ్రామ విలేజ్ నుంచి, మాది రాంకృష్ణాపురం, చింతకాని మండలం, ఖమ్మం డిస్టిక్. పాప 593 మార్కులు 10th క్లాస్ లో సాధించడం, మాకు ఫస్ట్ రావటం మాకు చాలా ఆనందంగా అనిపించింది. మరియు ఒక గవర్నమెంట్ గురుకులాలలో చదివి ఇంత మార్కులు సంపాదించడం అంటే, ఈ రోజు గవర్నమెంట్ గురుకులాలు, ప్రభుత్వ స్కూళ్లు మరియు గురుకులాలు అన్ని కూడా ప్రైవేటు కార్పొరేట్ స్థాయికి పోటీ ఇచ్చే స్థాయిలో ఇక్కడ పిల్లల్ని అభివృద్ధి చేయటం అనేది బాగా మాకు ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మీరు మీ ఛానల్స్ ద్వారా కూడా అందరికీ అందించిన విధంగా చేసినందుకు, మరియు మా తరపున, ఆ కుటుంబ సభ్యుల తరపున, మా గ్రామం తరపున మీ అందరికీ, సుమన్ టీవీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ దగ్గరే చదువుకున్న మీ స్టూడెంట్ ఇవాళ ఈ స్థాయిలో ఉండి చదువుకుని పెద్ద, అంటే చాలా మందికి ఈ అమ్మాయి ఇన్స్పిరేషన్ కాబోతోంది రేపటి తరాలకు. ఎందుకంటే చాలా తక్కువ స్థాయి నుంచి వచ్చినటువంటి కుటుంబం. ఇలాంటి వాళ్ళకి చాలా మందికి సాయం చేయాలని మేము ముందుకు వచ్చాము సుమన్ టీవీ హెల్పింగ్ హ్యాండ్స్ తోటి. మీకేమనిపిస్తుంది? ఆ అమ్మాయి గురించి చెప్పండి, అలాగే ఈ కార్యక్రమం గురించి కూడా చెప్పండి. సో దుర్గా భవాని మా దగ్గర ఫస్ట్ 5th క్లాస్ లో జాయిన్ అయిందండి. 5th క్లాస్ తర్వాత 7th క్లాస్ లో SOE ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారండి. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తను దాంట్లో టాపర్ గా నిలిచి హైదరాబాద్ ముత్తంగిలో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో 8 నుంచి 10 వరకు చదువుకుందండి. సో చదువుకొని తను చిన్నప్పటి నుంచి కూడా చాలా తెలియగల అమ్మాయి. తనకు డీల్ చేసిన టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీచర్స్ తను చెప్పేవాళ్ళు అనమాట. ఈ ఇయరే నేను ప్రిన్సిపల్ గా తీసుకోవడం జరిగింది. సో అంతకు ముందు ఉన్న టీచర్స్ ని నేను కనుక్కున్నాను, ఈ అమ్మాయి ఎలా చదువుతుంది ఏంటి అనేది చెప్పేసి కనుక్కుంటే ఆ టీచర్స్ చెప్పారు ఏంటంటే, ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా మంచిగా చదివేది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఆ అమ్మాయి చాలా విధేయతలు గల అమ్మాయి. ఏంటంటే మనకి బంగారానికి తావి అబ్బినట్టు అంటారు కదా, అలా
తన చదువుతో పాటు తను మంచి వినయ విధేతలు ఉన్న అమ్మాయి Okay. కూడా అండి. సో కాబట్టి మా దానవైగూడెం స్కూల్ తరపు నుంచి ఇంత 593 మార్క్స్ వచ్చినాయి అంటే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. తను కూడా తనంతట తాను చదువుకోబట్టి తను ఇంత ఉన్నత స్థానంలో నిలబడింది. నెక్స్ట్ ఏంటంటే ఆ అమ్మాయికి కళ ఏంటంటే ఐఐటిలో సీట్ తెచ్చుకోవాలన్న కళ ఉంది. అవును. సో కాబట్టి ఐఐటిలో సీట్ తెచ్చుకోవడానికి కళ కోసం ఏం చేసిందంటే ఆ అమ్మాయికి ఇప్పుడు మేము కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం మేము కండక్ట్ చేస్తున్నాము. ఓకే. సో ఆ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాద్ లో కూడా ఆ అమ్మాయికి సీట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయికి కంపల్సరీగా ఐఐటిలో సీట్ రావాలని మేము మా దానవైగూడెం స్టాఫ్ తరపున మేమందరము ఆల్ ది బెస్ట్ చెప్తున్నామండి. ముందుకు వచ్చి హెల్ప్ చేయాలనుకుంటే ఈ అమ్మాయికి చాలా హెల్ప్ చేయండి. ముందు ముందు మనకి భవిష్యత్తు తరానికి చాలా బంగారు దీపిక లాగా ఉంటుందండి. సో ఈ కార్యక్రమానికి ఫస్ట్ తన్నే ఎంచుకున్నాం మేము కూడా, ఓకే. ఎందుకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన అమ్మాయి కదా, చాలా అందుకోసం అని ఎందుకంటే చెప్పేసి. ప్రైవేట్ స్కూల్స్ లో కూడా అంత మార్క్స్ రాలేదు, కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్ చదువుకొని తను అన్ని మార్క్స్ తెచ్చుకుందంటే చాలా గ్రేట్ అండి. ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు మా సుమన్ టీవీ వారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం. చూశారు కదా, సుమన్ టీవీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఈ చదువుల తల్లికి హెల్ప్ చేస్తోంది. ఈ అమ్మాయికి ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా చదువుకు సంబంధించి లేదా తనకేదన్నా అవసరం ఉన్నా కూడా సుమన్ టీవీ ఎండి గారే స్వయంగా మాట ఇచ్చారు, మేము అండగా ఉంటామని చెప్పేసి. సో ఇలాంటి చదువుల తల్లులు ఎక్కడున్నా, మీరు బాగా చదువుకుని కేవలం ఆర్థిక స్తోమత లేక చదువులు మధ్యలో ఆపేసి ఇబ్బందులు పడేవాళ్ళు ఎవరన్నా ఉన్నా కింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇలాంటి సాయమే అందరూ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ అమ్మాయి గవర్నమెంట్ కాలేజీలోనే చదువుతాను అంది కాబట్టి తనకి క్యాష్ ఇచ్చాము. మీరు ఎవరైనా ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటున్నాం, బాగా చదివి అంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చి ప్రైవేట్ కాలేజెస్లో చదువుతాం లేదా ప్రైవేట్ స్కూల్స్లో చదువుకుంటాం అన్నా కూడా మేము ఫీజు పే చేయడానికి సుమన్ టీవీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా రెడీగా ఉన్నాము. తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఇంకొకటి ఫైనల్గా ఏంటంటే, ఈ అమ్మాయికి ఒక్కదానికి హెల్ప్ చేసి మీరు ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారు, ఇంతమంది ఎందుకు వచ్చారు, ఇంతమంది అధికారులను పిలిచి ఎందుకు చేశారు అని అనొద్దు దయచేసి. ఎందుకంటే మేము అది చేయడం వెనకాల ఒక కారణం ఉంది, అంటే ముఖ్యమైనటువంటి కారణం. ఈ అమ్మాయికి చేసిన హెల్ప్ చూసిన వాళ్ళు ఎవరైనా, ఇలాంటి అవసరం ఉన్న పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ కూడా తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయాలని, మీ చదువుల్ని మధ్యలో ఆపేయకుండా ఫర్దర్గా కంటిన్యూ చేసి బంగారు భవిష్యత్తుని పొందాలన్న ఉద్దేశంతో అందరూ ఇన్స్పైర్ అవుతారని ఆ కారణంతోనే ఇంతగా మేము చేయాల్సి వచ్చింది. ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయడానికి కూడా అదే రీజను. ఎడ్యుకేషన్ అనేదే మనిషి జీవితంలో చాలా విలువైంది, ముఖ్యమైంది. కాబట్టి ఆ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మా వంతు సాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. దయచేసి ఎవరికన్నా కావాలి హెల్ప్ అనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.